परेशान हो गई। और हाथ मत लगा भाई। అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న పళ్ళు రాలిపోతాయని తెలుగులో ఓ సామెత ఉంది. ఈ అమ్మాయిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోషల్ మీడియా కారణంగా ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఈ అమ్మాయి అదే సోషల్ మీడియా కారణంగా నిత్యం నరకం చూస్తోంది. బయటకు రావాలంటే భయపడిపోతోంది. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అమ్మాయికి అమ్మా నాన్నలు ఏ ముహూర్తాన మోనాలిసా అన్న పేరు పెట్టారో కానీ తన అందంతో అందరినీ ఇట్టే మెస్మరైజ్ చేసేస్తోంది. ఇప్పుడు మీడియాతో పాటు ఏ సోషల్ మీడియాలో చూసినా మోనాలిసా పేరే వినిపిస్తోంది. ఆమె వీడియోలో ట్రెండింగ్ అవుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా రాత్రికి రాత్రే మోనాలిసా జీవితం మారిపోయింది. ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు వచ్చిన క్రేజ్ కారణంగా సినిమాల్లో పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ స్టార్డమ్ కారణంగా మంచే కాదు చెడు కూడా జరిగింది. చాలా నష్టపోయింది కూడా. ఇంతకీ ఎవరి మోనాలిసా? కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్మడానికి వచ్చిన ఈమె రాత్రికి రాత్రే సెలబ్రిటీ ఎలా అయింది? స్టార్డమ్ కారణంగా ఆమె పడ్డ కష్టాలు ఏంటి? రామ్ చరణ్ సినిమాలో నిజంగానే అవకాశం వచ్చిందా? ట్రెండింగ్ గర్ల్ మోనాలిసా జీవితం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు. ఈమె పూర్తి పేరు మోనాలిసా బోన్స్లే. అందరూ అనుకుంటున్నట్లు ఈమెది మధ్యప్రదేశ్లోని ఇండోర్ కాదు, మహేశ్వర్ అనే చిన్న పట్టణం. తనది ఇండోర్ అని చాలా వీడియోలో ఆమె చెప్పింది. ఆమె ఇలా చెప్పడానికి ఓ బలమైన కారణం ఉందట. మహేశ్వర్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఇండోర్ అయితే అందరూ గుర్తుపడతారన్న ఉద్దేశంతో మోనాలిసా తనది ఇండోర్ అని చెప్తోందట. మోనాలిసా వయసు ప్రస్తుతం 16 సంవత్సరాలు మాత్రమే. ఇంట్లో వాళ్ళు ఆమెను ముద్దుగా మోని అని పిలుస్తారు. ఆమెకు ఓ చెల్లి, అన్న ఉన్నారు. కుటుంబం మొత్తం చాలా ఏళ్లుగా మహేశ్వర్ లోనే ఉంటుంది. మోనాలిసా కుటుంబం చాలా ఏళ్లుగా ముత్యాల దండలు, రుద్రాక్ష మాలలు తయారు చేసి అమ్ముతూ జీవిస్తోంది. నదుల నుంచి ముత్యాల చిప్పలు తెచ్చి ముత్యాలు బయటికి తీసి దండలు తయారు చేస్తోంది. నేపాల్ నుంచి నిజమైన రుద్రాక్షలు తెచ్చి మాలలు తయారు చేస్తోంది. ఎక్కడైనా పెద్ద పెద్ద జాతరలు జరిగితే మోనాలిసా కుటుంబం మొత్తం అక్కడికి వెళ్లిపోతుంది. అక్కడే నెలలు ఉండి దండలు అమ్ముకుంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు సాగనుంది. ఈ కుంభమేళాకు మోనాలిసాతో పాటు ఆమె కుటుంబం కూడా దండలు అమ్మడానికి వచ్చింది. గత కొద్ది రోజులుగా అక్కడే ఉంది. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దండలు అమ్ముతున్న మోనాలిసాను చూశాడు. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్ తో అందంగా ఉన్న ఆమెను వీడియోలు తీశాడు. ఆ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశాడు. అంతే, ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. రాత్రికి రాత్రే మోనాలిసా జీవితం మారిపోయింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. కుంభమేళాకు వచ్చిన జనం ఆమెను కలవడానికి, ఆమెతో మాట్లాడడానికి, ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి కలబడి కుమ్ముకుంటున్నారు. మోనాలిసాకు వచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తీస్తున్న సినిమాలో మోనాలిసాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. RC16 పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో మోనాలిసాకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే సినిమా టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. రాజమౌళి, మహేష్ సినిమాలో కూడా అవకాశం వచ్చిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. అది కూడా ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాకు తన తర్వాత సినిమాలో అవకాశం ఇస్తానని అనౌన్స్ చేశాడు. ఆమెను నేరుగా కలుస్తానని కూడా అన్నాడు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని చెప్పాడు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశాడు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్టు టాక్. తమ కూతురికి బాలీవుడ్ సినిమాలో అవకాశం రావడంతో మోనాలిసా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. ఇదంతా దేవుడి దయ అంటూ ఎమోషనల్ అయిపోతున్నారు. అయితే క్రేజ్ కారణంగా లాభం కంటే ఎక్కువగా నష్టం జరుగుతోంది. మోనాలిసాకు తిప్పలు తప్పటం లేదు. ఆమె మానసికంగా నరకం అనుభవిస్తోంది. తనకు వచ్చిన క్రేజ్ చూసి మొదట్లో ఆమె చాలా సంతోషించింది. అందరినీ నవ్వుతూ పలకరించేది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది. అయితే రోజు రోజుకు ఆమె దగ్గరకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఆమెను దండలు అమ్ముకోనివ్వకుండా జనం చుట్టూ ఉంటున్నారు. ఆమెతో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. వ్యాపారం కాస్త అటకెక్కింది. మోనాలిసా ఎక్కడ కనిపించినా జనాలు ఆమెను వెంబడించడం మొదలుపెట్టారు. వారి నుంచి తప్పించుకోవడానికి ఆమె నానా తిప్పలు పడుతోంది. ముఖం మీద సెల్ ఫోన్లు పెట్టి సెల్ఫీలు తీసుకోవటం కూడా పెరిగింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఆమె వెంటే వెళ్లి మైక్లు, కెమెరాలు, ఫోన్లు పెట్టారు. ఆమెకు కోపం వచ్చి వారిని పక్కకు నెట్టేసింది. మోనాలిసా కుటుంబ సభ్యులు ఆమెను జనం నుంచి రక్షించడానికి నానా తిప్పలు పడుతున్నారు. వ్యాపారం మానుకొని
ఆమెకు కాపలా కాస్తున్నారు. జనాల దెబ్బకు ఆమె ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. అయినా జనాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. ఏం చేయాలో తెలియక ఆమె కుటుంబ సభ్యులు అబద్ధం ఆడడం మొదలుపెట్టారు. మోనాలిసా కోసం వస్తున్న జనాలకు ఆమెను ఇంటికి పంపించేశామని చెబుతున్నారు. ఇలాగైనా జనాల గోల తప్పుతుందని వారు అనుకుంటున్నారు. తండ్రి విజయ్ సింగ్ భోస్లే మోనాలిసాను మధ్యప్రదేశ్ కు తిరిగి పంపించే ఆలోచనలో కూడా ఉన్నాడట. ఇక మీడియా కూడా మోనాలిసా క్రేజ్ ను క్యాచ్ చేసుకునే పనిలో పడింది. ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి వీడియోలు చేస్తోంది. ఓ నేషనల్ మీడియా మోనాలిసా పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళింది. ఇంటితో పాటు మోనాలిసా తాతను కూడా ఇంటర్వ్యూ చేసింది. మోనాలిసా తాత జై సింగ్ భోస్లే మీడియాతో మాట్లాడుతూ, మోనాలిసా నా మనవరాలు. మేము ఇక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్నాము. అక్కడ నా మనవరాలు చాలా ఇబ్బందులు పడుతోంది. జనాలు ఆమెను దండలు అమ్ముకోనివ్వడం లేదు. నా మనవరాలు తిరిగి వచ్చేస్తోంది అని అన్నాడు. ఇక కుంభమేళా విషయానికి వస్తే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే 4 పవిత్ర స్థలాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఈ 4గిటిలో ప్రయాగరాజ్ మహాకుంభమేళా అత్యంత విశిష్టమైనది. ఈ మహాకుంభమేళాకు నిత్యం కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. వీరిలో సినిమా సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఈసారి మహాకుంభమేళాలో భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మహాకుంభమేళాకు వచ్చే కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వాటిలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, నటి రాఖీ సావంత్, ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సెలబ్రిటీలు 2025 మహాకుంభమేళాలో గంగానదిలో స్నానం చేయడానికి ప్రయాగరాజ్ రానున్నారు. సోషల్ మీడియా కారణంగా క్రేజ్ తో పాటు ఇబ్బందులు పడుతున్న మోనాలిసా జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.